జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో ఈసారి విజయం ఎవరిదంటారు? నవీన్ యాదవ్ ఎందుకట్లా నవీన్ యాదవ్? ఒక మంచి వ్యక్తి, సెక్యులర్ లీడర్, పీపుల్ లీడర్, అంటే లోకల్ లీడర్. ఇప్పుడు సెక్యులర్ లీడర్ అంటే చాలా మందికి వ్యతిరేకత కూడా అలానే ఉంటది కదా! బీఆర్ఎస్‌లో కూడా అంటున్నారు ముస్లిమ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాంగ్రెస్‌లో అని చెప్పేసి. మరి దాని గురించి మీరేమంటారు? ముస్లిమ్స్, హిందూస్ అందరూ ఇస్తారు మేడం ఆయనకి ఓటు. బీఆర్ఎస్ ఒక ఎజెండా చేస్తుంది అది, కానీ అట్లాంటి మంచి కాదు. చాలా మంచి సెక్యులర్ లీడర్. మేమైతే ఆల్మోస్ట్ ఆయనకి 20 ఇయర్స్ నుంచి మాకు పరిచయం ఆయనకి. మేము ప్రతి అడ్డంగా మాతో నిలబడతారు కష్టంలో. మేమున్నా అని చెప్తాడు. అంటే అప్పట్లో చూసుకొనుంటే మనకి 3 సార్ల హ్యాట్రిక్ విజయాలు మా దగ్గర ఉన్నాయి. మాకు సింపతి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అంటున్నారు కదా! జనాలు హుషారైపోయినారు మేడం. ఇంతకుముందు లేరు. ఇంతకుముందు అంటే సింపతి ఉండే వేసేస్తుండే. ఇప్పుడు డెవలప్మెంట్ అడుగుతున్నారు. ప్రతి దగ్గర ఒకసారి వెంకటగిరి వచ్చి చూడండి మీరు. ప్రతి గల్లీ, ప్రతి చౌరస్తాలో నీళ్ళు, డ్రైనేజ్ నీళ్ళు పోతూనే ఉన్నాయి. జనాలు ఇప్పుడు డెవలప్మెంట్ ఒకసారి వాళ్ళకి ఆ గల్లీలో పోయి తిరగండి అని అడగండి. ఒకసారి 10 సంవత్సరంలో 10 రోజులు మాగంటికి పోయినా రాలేదు. ఇప్పుడు ఏ బేస్ పైన వాళ్ళు ఓటు అడుగుతున్నారు? దేనికి సింపతి అంటే చచ్చిపోతే సింపతి అని ఓటు అడిగితే అయిపోతుందా? చెప్పండి ఒకసారి మీరు. అంటే ఇంకో సైడ్ నుంచి చూస్తే ఒక రౌడీ షీటర్‌కి అధికారం ఎలా ఇస్తారు అని అపోజిషన్ అలిగేషన్స్ చేస్తుంది కదా! దానిపైన మీ అభిప్రాయం? మేడం, రౌడీ షీటర్ అంటే 2014లో ఎంఐఎంతో పోటీ చేసిండు, సెకండ్ ప్లేస్ వచ్చింది. 2019లో ఇండిపెండెంట్ వేసిండు, 27,000 ఓట్స్ వచ్చింది. రౌడీ షీటర్ అంటే ఎవరు ఇస్తారు మేడం ఓట్లు? ఎవరైనా వస్తారా? చెప్పండి మీరు. ఎవరు ఇస్తారు? 2014లో సెకండ్ ప్లేస్, 2019లో థర్డ్ ప్లేస్. ఆ మెజారిటీని చూసి, ఆయన పబ్లిక్ పవర్ని చూసి జనాలు ఆయనకి సపోర్ట్ చేసినారు. మీరు చూడండి, లాస్ట్ 2 మంత్స్ నుంచి సర్వేలో ఆయన ఒక్క అడుగు కూడా దిగలేదు. ప్రతి దాంట్లో ఆయన పైననే ఉన్నాడు కానీ దిగలే. అట్లాంటి లీడర్ని వీళ్ళు అనవసరంగా బ్లేమ్ చేసి, అది చేసి, రౌడీ షీటర్ చేసి, ఎక్కడ చేసిన రౌడీ షీటర్ చెప్పండి ఆయన. రౌడీ షీటర్ అంటే టికెట్లు ఎట్లా ఇస్తారు? కాంగ్రెస్ వాళ్ళు పిచ్చోళ్ళా చెప్పండి.